నా పేరు ప్రవీణ. నేను తాండూరు నుంచి వస్తున్నాను. నాకు లంగ్స్ లో నిమోనియా అనేది ఇన్ఫెక్షన్ అయిండే. డాక్టర్ కి కన్సల్ట్ అయ్యాము. స్టార్టింగ్ సిమ్టమ్స్ ఫీవర్, చిల్స్ అట్లా వస్తుండే అనమాట. నార్మల్ ఫీవర్ కదా, వెళ్ళేసి చూపించుకుందాం ఒకసారి అనేసి వెళ్ళినాము. టెస్ట్ చేసిన 1 day కి రిపోర్ట్ వచ్చింది అనమాట. నిమోనియా ప్రాబ్లం, ఇన్ఫెక్షన్ అయ్యింది అనేసి చెప్పారు. యాంటీబయాటిక్స్ మెడిసిన్ ఇచ్చారు డాక్టర్స్. 2-3 months కి అట్లా తగ్గింది. మళ్ళీ జాండీస్ అటాక్ అయినాయి అనమాట. జాండీస్ కి ఆయుర్వేదిక్ మెడిసిన్ తీసుకున్నాం. ఇక్కడ హాస్పిటల్లో కూడా మెడిసిన్ తీసుకున్నాం. 2 తీసుకోవడం వల్ల సైడ్ ఎఫెక్ట్ జాయింట్ పెయిన్స్ వచ్చినాయి అనమాట. లేవడానికి, కూర్చోడానికి రావట్లేదు, వాష్రూమ్ కూడా వెళ్ళడానికి రావట్లేదు, పర్సనల్ నీడ్స్ కూడా చేసుకోవడానికి రావట్లేదు. ఒక మనిషి తోడు ఉంటేనే నేను నడవగలుగుతున్నా, లేవగలుగుతున్నా. ఒక సర్టన్ పీరియడ్ టైంలో కూడా నేను ఇట్లా లేచి పక్కలకి జరగడం కూడా చాలా ఇబ్బంది అయ్యేది. ఇంకా అది ఎక్కడ తగ్గలేదు. ఒకటేంటొకటి అటాక్ అయితేనే ఉంది. హైదరాబాద్ హాస్పిటల్లో బ్లడ్ ఎక్కియాలి, బ్లడ్ లేకున్నందుకు ఇట్లా అవుతుందేమో, ఏమైనా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఇంకేమైనా అటాక్ అయినాయేమో అనేసి టెస్ట్ చేసిరు. బ్లడ్ 6.5 అలా ఉండే. అలా అయితే బ్లడ్ ఎక్కించాలి, లేకపోతే కష్టం అవుతుంది, ప్రాబ్లం అవుతుంది అనేసి అన్నారు. ఇక అలా బ్లడ్ ప్యాకెట్ తీసుకొని వచ్చారనమాట. అయినా బ్లడ్ ఎక్కడం లేదనమాట. చాలా లేట్ అవుతుంది. అట్లా అయితే ఎందుకు ఇట్లా, ఇది సరైనది కాదేమో, మరి ఎందుకు ఇట్లా అవుతుంది అనేసి డాక్టర్ కి చెప్పడానికి పోతే ఏం కాదు ఉండని, పాపకి మరీ బ్లడ్ లేదు కదా అనేసి అన్నారు. మేము ఏం చేసామంటే యూట్యూబ్ లో JCNM వర్షిప్ పెట్టుకొని అట్లనే బ్లడ్ ఎక్కేస్తుంది, మేము అట్లనే పడుకున్నాం. ఇంకా ఎర్లీ మార్నింగ్ 4 o'clock వరకు నాకు మొత్తం బ్లడ్ ప్యాకెట్ మొత్తం ఎక్కేసింది. ఆ బ్లడ్ ఎక్కినాక కూడా ఏమన్నా అయ్యిందా లేదా అనేసి డాక్టర్ వాళ్ళు వచ్చి నన్ను అడిగారనమాట. ఏం కాలేదు, మంచిగానే ఎక్కింది మొత్తం అనేసి మేము చెప్పినాం. ఇంకా డిశ్చార్జ్ అయ్యాక ఇక్కడ వచ్చినాం. ఎనోక్ అబ్రహాం ఆరాధన చేస్తుండగా ఎవరైతే అనారోగ్యంతో బాధపడుతున్నారో, ఎవరికైతే స్వస్థత కావాలో వారందరూ ముందుకొచ్చి ఆరాధనలో ఏకీభవించండి అని చెప్పారు. ఎనోక్ అబ్రహాం గారు ఆరాధన చేస్తుండగా ఆరాధనలో ఏకీభవిస్తే ఫస్ట్ వీక్ లో 40% అలా పెయిన్ అనేది క్యూర్ అయింది. నెక్స్ట్ సండే వచ్చేసి మళ్ళా ఆరాధనలో మళ్ళా మేము పాల్గొన్నాము. ఇంటికి వెళ్ళే టైంలో నేను స్పీడ్ గా నడిచేస్తున్నాను అనమాట. మెల్లిగా నడిచేదాన్ని, నేను ఒక్కదాన్ని, ఎవరు సపోర్ట్ లేకుండా స్పీడ్ గా నడిచేస్తున్నాను అనమాట. ఆ ఆరాధనలో ఏకీభవించినాక నాకు ఎలాంటి పెయిన్ అనేది కలగలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఫీవరే గానీ అసలు ఏమీ రాలేదు. నాకు నడవగలుగుతున్నా, 2 floors కాలేజ్ ఎక్కేస్తున్నా, అండ్ ఫుడ్ కూడా సరిగా తీసుకుంటున్నా. నేను ఎనోక్ అబ్రహాం ఆరాధనలో నేను పాల్గొన్నందుకు నేను స్వస్థత పడ్డాను. దేవునికే నా వందనాలు.